తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రముఖ శిల్పకారుడు ఓతి బస్వరాజు అద్భుతమైన విన్యాసాన్ని ప్రదర్శించాడు. ఇక మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని దుర్గామాత విగ్రహాన్ని రూపొందించారు. ఈ వినూత్న శిల్పకళ అందరినీ అబ్బురపరిచింది. 9 రోజుల పాటు 9 రూపాల్లో దుర్గామాత భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ బతుకమ్మ పండుగలో ఇక యావత్తు ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటుందని పేర్కొన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ బతుకమ్మ పండుగ సందర్భంగా కళ్ళకు గంతలు కట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసినట్లు ప్రముఖ శిల్పకారుడు ఓతి బస్వరాజ్ తెలిపారు. మన వర్క్షాప్లో ప్రతి మనిషి నేను ఏం చేశానంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా భగవంతుని రూపం మన మదిలో ఉంటుంది. అది కళ్ళను గంటలు కట్టుకొని ఈ అమ్మవారి శిల్పాన్ని చేశాను. మన భారతదేశము పూలను గౌరవించే సంప్రదాయం కలిగి ఉన్నది. ఇది చాలా అదృష్టం మన వాళ్ళకి. మన భారతదేశపు స్త్రీమూర్తులందరూ ఒక్కొక్క పువ్వు, గునుక పువ్వు, తంగేడి పువ్వు, రకరకాల పువ్వులు తెచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఆ ఘనం జరుపుకునేటప్పుడు వాళ్ళు బతుకమ్మను ఆడతారు. ఆడడం వల్ల వాళ్ళన్ని బాధలు మర్చిపోయి దీనిపైనే ఎక్కువ ఆసక్తి చూసుకుంటూ వాళ్ళు బతుకమ్మ ఆడడం వల్ల వాళ్ళ యొక్క బాధలో ఉన్న సంతోషం ఉన్నవన్నీ మర్చిపోయి బతుకమ్మను ఆరాధిస్తూ ఆడుతూ ఉంటారు. ఆడడం వల్ల వాళ్ళ యొక్క మైండ్ అనేది చాలా శుభ్రంగా అయిపోతుంది. వాళ్ళ యొక్క తేజస్సు ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ బతుకమ్మ ఆడడం వల్ల అలాంటి వాళ్ళ ఉపయోగం ఉంది. ఇది మన భారతదేశానికి వచ్చేటువంటి మంచి సంపద.